రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు మారాయి. ఎలా ఉంది రెండు రాష్ట్రాల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? సరే, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అదృష్టం బాగుంది, రాష్ట్ర ప్రజల అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల ఇలా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుకున్నారు, రైల్వే జోన్ వైజాగ్లో వచ్చింది, క్యాపిటల్కి కూడా నిధులు వస్తూ ఉన్నాయి, హైవేలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక రకంగా పోలవరం ప్రాజెక్ట్ కొంత ముందుకు పోతున్నట్టుంది. ఇది కలిసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు కొంత కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ వాళ్ళు అనుకున్న పనులు వైజాగ్ స్టీల్ లాంటివి, రైల్వే జోన్ లాంటివి ఈరోజు చేసుకునేటువంటి ఒక అవకాశం వాళ్ళకి దక్కింది. చివరిగా ఈరోజు మీరు బ్రాండ్గా చెప్పుకునే కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏముందమ్మా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్. అదేమైందంటే సిబిఐ ఈడీ లాగా ఇది కూడా జేబు సంస్థ అయిపోయింది. మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికల ముందు కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల ముందేమో ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో మధ్యంతర నివేదిక ఇచ్చిండ్రు. ఇవాళ మా సిల్వర్ జూబ్లీ ఉంటే 3 రోజుల ముంగట ఫైనల్ తుది నివేదిక ఇచ్చింది. ఇది అంతే రాజకీయంగా జరుగుతున్నట్టు కనబడుతుంది. ఇదే ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరంలో డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, రిటైనింగ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోలేదు, ఏ రిపోర్టు ఎందుకో ఇయ్యలే. ఇక్కడనేమో ప్రాథమిక, మధ్యంతర, తుది నివేదికల మీద నివేదికలు, అది కూడా ఎలక్షన్ల ముందు ఇస్తుంటారు తాపుకోసారి. మరి ఆడెందుకు ఇయ్యలే రిపోర్టు? ఇవాళ 9,500 కోట్లతో పూర్తి కావాల్సిన పోలవరం 95,000 కోట్లు అయింది. ఆ నిర్లక్ష్యానికి ఇదే ఎన్డీఎస్ఏ కారణం కదా. అది నేషనల్ ప్రాజెక్ట్ కదా. ఇదే ఎన్డీఎస్ఏ, ఇదే సిడబ్ల్యూసీ కట్టింది కదా. మరి 10 రెట్లు అక్కడ కాస్ట్ పెరిగింది, అక్కడ కూలిపోయింది. దానికి కారణం ఇదే ఎన్డీఎస్ఏ. ఇంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ఎన్డీఎస్ఏ అయితే పోలవరంలో డయాఫ్రామ్ వేల ఎందుకు కూలింది, రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కూలింది, 10 రెట్లు 95,000 కోట్లకు ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి కదా. అంటే ఇదంతా దురదృష్టవశాత్తు ఈ టెక్నికల్ సంస్థలు అవి కూడా రాజకీయాలకు లోబడి కావడం కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, అందులో 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ పైప్ లైను, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ మూసీకి మేము 20 టీఎంసీలు తెస్తా అని రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి ఆ 20 టీఎంసీలు తెచ్చే మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంత భాగం కాదా? అక్కడ జరిగింది కేవలం 7వ బ్లాక్లో చిన్న లోపం జరిగింది. దాన్ని మరమ్మతు చేయించి మీరు నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, తీసుకురండి, ప్రజలకు మేలు చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి 10 ప్రాణాలు పోయినాయి, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలింది, 4 ఇన్సిడెంట్లు అయినాయి కదా. మరి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా? అక్కడ మరి వెంటనే రెక్టిఫికేషన్ జరుగుతుంది కదా. బీఆర్ఎస్ మీద కోపం కొద్దీ ఈ 7th బ్లాక్ను, మేడిగడ్డను రివైవ్ చేయకుండా ఆపితే ఇది రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుంది, రైతుల ఆదాయం దెబ్బతింటుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా తక్షణమే మేడిగడ్డను పునరుద్ధరించి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు ఏం దుష్ప్రచారం చేసినారు, 1,00,000 కోట్లు మునిగిపోయిందని, మొత్తం నష్టం జరిగిందని. ఎక్కడ నష్టం జరిగింది? అది ఒక ప్రాజెక్టులో భాగంగా ఒక బ్లాక్ పోయింది, దాన్ని రిస్టోర్ చేయండి. ఇవాళ మీ హయాంలో 4 ప్రాజెక్టులు పోయినాయి కదా. అంత మాత్రమే ప్రాజెక్టులు మొత్తం ఆపేస్తారా?